నిన్ను చూడగానే నోరూరుతున్నది, తొక్క తీసి తిననా, తొన తీసి తిననా, అబ్బబ్బ పులుపు తిననే తినను, తీయని నారింజ తింటే హాయ్ హాయ్. వెరీ గుడ్, కూర్చో. శ్రీవల్లి నువ్వు చేయి, మధ్యలో నుంచి మధ్యలో నుంచి చెయ్యి. నోరూరుతున్నది, అబ్బబ్బ పులుపు తిననే తినను, తీయని నారింజ తింటే హాయ్ హాయ్. వెరీ గుడ్. నిన్ను చూడగానే నోరూరుతున్నది, తొక్క తీసి తిననా, తొన తీసి తిననా, అబ్బబ్బ పులుపు తిననే తినను, తీయని నారింజ తింటే హాయ్ హాయ్. వెరీ గుడ్, కూర్చో. హ్యారీ స్టాండ్ అప్. నారింజ, ఓకే చెప్పు. నారింజకాయ నిన్ను చూడగానే నోరూరుతున్నది, తొక్క తీసి తిననా, తొన తీసి తిననా, అబ్బబ్బ పులుపు తిననే తినను, తీయని నారింజ తింటే హాయ్ హాయ్. ఎలాగా? తింటే హాయ్ హాయ్. నిన్ను చూడగానే నోరూరుతున్నది, తొక్క తీసి తిననా, తొన తీసి తిననా, అబ్బబ్బ పులుపు తిననే తినను, శర్మిలా తీయని నారింజ తింటే హాయ్ హాయ్. కూర్చో, సిట్ డౌన్. నిన్ను చూడగానే నోరూరుతున్నది, తొక్క తీసి తిననా, తొన తీసి తిననా, అబ్బబ్బ పులుపు తీయని నారింజ తింటే హాయ్ హాయ్. సారీ నువ్వు ఇక్కడికి రా. నారింజకాయ నిన్ను చూడగానే నోరూరుతున్నది, ఇలా తొక్క తీసి తిననా, తొన తీసి తిననా, అబ్బబ్బ పులుపు ఇలాను సాన్వి, అబ్బబ్బ పులుపు తిననే తినను, తీయని నారింజ తింటే హాయ్ హాయ్. వెరీ గుడ్, కూర్చో. చెయ్యి. నిన్ను చూడగానే నోరూరుతున్నది, తొక్క తీసి తిననా, తొన తీసి తిననా, అబ్బబ్బ పులుపు తిననే తినను, తీయని నారింజ తింటే హాయ్ హాయ్. మళ్ళీ నారింజకాయ నిన్ను చూడగానే నోరూరుతున్నది, తొక్క తీసి తిననా, తొన తీసి తిననా,
పులుపు తిననే తినను తీయని నారింజ తింటే హాయ్ హాయ్. పిల్లలు ఇది వచ్చి ఇలా చూపించు ఇలా చూపించు సర్మిళ జీ లెటర్ చూపించు జీ లెటర్ ఎక్కడుంది ఓకే జీ ఫర్ గేట్ గేట్ చూపించండి జీ ఫర్ గోట్ గోట్ ఎక్కడుంది ఇక్కడ ఉంది గోట్ జీ ఫర్ గర్ల్ గర్ల్ ఎక్కడుంది అమ్మాయి ఇక్కడ ఉంది కదా ఓకే జీ ఫర్ గ్రేప్స్ జీ ఫర్ గ్రేప్స్ మళ్ళీ చెప్పండి జీ ఫర్ గేట్ జీ ఫర్ గోట్ జీ ఫర్ గ్రేప్స్ జీ ఫర్ గర్ల్ ఓకే తర్వాత హెచ్ లెటర్ తిరిగేయండి బుక్ తిరిగేస్తే హెచ్ ఉంటుంది ఇది హెచ్ ఓకేనా అలా కాదు సరిమిలా నేను తీస్తాను ఇది హెచ్ ఓకేనా చూసానా నేను తీస్తా నాకు హెచ్ అలా పెట్టు పెట్టి తిరిగేస్తే ఉంటది అటు కాదు హెచ్ జీ తర్వాత హెచ్ ఓకేనా ఇప్పుడు హెచ్ లెటర్ చూపించండి అందరూ హెచ్ ఇది సారీ చూపించండి హెచ్ హెచ్ ఫర్ హెడ్ హెచ్ ఫర్ హట్ హెచ్ ఫర్ హార్స్ హెచ్ ఫర్ hen మళ్ళీ హెచ్ ఫర్ head హెచ్ ఫర్ hut హెచ్ ఫర్ hen హెచ్ ఫర్ horse నెక్స్ట్ ఏంటి ఐ లెటర్ ఐ ఐ అంటే ఇది ఓకేనా ఐ లెటర్ తీయండి ఇలా పెట్టండి ఓకే అది చంద్రని ఇలా పట్టుకోవాలి ఇలా పెట్టండి తిరుగుతుంది ఇప్పుడు ఐ లెటర్ చూపించండి ఓకే ఇది ఐ లెటర్ ఎక్కడుంది సుశాంత్ చూపించు ఐ సుశాంత్ ప్రశాంత్ ఐ చూపించు హ్యారీ ఐ చూపించు ఐ చూపించారా ఐ ఫర్ ఇన్సెక్ట్ ఐ ఫర్ ఇన్సెక్ట్ ఐ ఫర్ ఐస్ క్రీమ్ ఐ ఫర్ ఐస్ క్రీమ్ ఐ ఫర్ ఇంక్ ఐ ఫర్ ఇంక్ ఐ ఫర్ ఐరన్ ఐ ఫర్ ఐరన్ మళ్ళీ ఐ ఫర్ ఇన్సెక్ట్ ఐ ఫర్ ఐస్ క్రీమ్ ఐ ఫర్ ఇంక్ ఐ ఫర్ ఐరన్ ఇప్పుడు వచ్చిందా జి హెచ్ ఐ ఈ మూడు లెటర్స్ తో వచ్చే పదాలు ఏంటో అర్థమైందా మీకు అర్థమైందా సిస్టర్ ఉన్నారా నీకు లేరు కదా బ్రదర్ ఉన్నారు ఇంకెవరు ఉన్నారు మీ ఇంట్లో ఎవరు ఉంటారు తాతయ్య ఉంటారా గ్రాండ్ ఫాదర్
చెప్పు. మై గ్రాండ్ ఫాదర్, మై మదర్, మై బ్రదర్, మై ఫ్యామిలీ. గట్టిగా చెప్పాలి. ఇలా చేతులు గట్టి చెప్పాలి. ఓకేనా? కూర్చో. సిట్ డౌన్. శ్రీవల్లి స్టాండ్ అప్. చేతులు దండ కట్టు. చెప్పు ఇప్పుడు. వెరీ గుడ్. బాగా చెప్పావు. బాగా చెప్పింది శ్రీవల్లి. కూర్చో. సుసన్న స్టాండ్ అప్. సుసన్న స్టాండ్ అప్. అటెన్షన్ లో నిల్చో. చేతులు దండ కట్టు. అటెన్షన్ అంటే ఇలా నిల్చోవాలి. గోడకు చేరపడకు. ముందుకురా, ముందుకురా, ముందుకురా. ఇప్పుడు నిల్చో. ఇప్పుడు చెప్పు. గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్. చెప్పు. తాతయ్య ఉన్నారు కదా, అమ్మమ్మ ఉన్నారు కదా, అమ్మ ఉంది కదా. తాతయ్యని ఏమంటారు? గ్రాండ్ ఫాదర్. అమ్మమ్మని గ్రాండ్ మదర్. అమ్మని మదర్. చెల్లింది కదా, చెల్లింది కదా, చెల్లిని సిస్టర్ అంటారు. చెప్పింది చెప్పు. పిల్లలు సైలెన్స్. మహా సైలెన్స్. చెప్పమ్మా. సుసన్న చెప్పు. ప్రశాంత్ సైలెన్స్. నేను చెప్పింది చెప్పు. గ్రాండ్ ఫాదర్, మై గ్రాండ్ మదర్, మై మదర్, మై సిస్టర్, మై ఫ్యామిలీ. అలా చెప్పాలి. ఓకేనా? కూర్చో. సిట్ డౌన్. మహా స్టాండ్ అప్. మీ ఫ్యామిలీలో ఎవరు ఉంటారు? అమ్మమ్మ ఉంటుంది కదా. మై గ్రాండ్ మదర్, మై గ్రాండ్ మదర్, మై ఫాదర్, మై మదర్, మై బ్రదర్స్, 2 brothers, మై ఫ్యామిలీ. Sit down. Sanvika, stand up. Hey. Sanvika, Susanna. Sanvika, ఇలా చూడమ్మా. మై గ్రాండ్ మదర్. చెప్పు. గ్రాండ్ మదర్, మై ఫాదర్, మై మదర్, మై ఆంటీ, మై సిస్టర్, మై ఫ్యామిలీ. ఇలా మై ఫ్యామిలీ. సిట్ డౌన్. చెప్పు. మై గ్రాండ్ మదర్, మై ఫాదర్, మై మదర్, మై సిస్టర్, మై ఫ్యామిలీ. మై ఫ్యామిలీ. వెరీ గుడ్. అలా చెప్పాలి. స్టాండ్ అప్ సుశాంత్. అటు తిరుగు. చెప్పు. మై ఫాదర్, మై మదర్, గట్టిగా చెప్పు. కూర్చో. హ్యారీ స్టాండ్ అప్. ఆమ్లెట్లు వచ్చేస్తున్నాయి హ్యారీ నీకు ఎందుకో కానీ. ఎటు చూసినా అటే తిరిగేస్తున్నారు. మూటలో గడ్డ పడుతున్నారు. చేతులు ఇలా దండ కట్టు. చెప్పు. ఎవరుంటారు? గట్టిగా చెప్పు. మై ఫాదర్, మై మదర్, మై బ్రదర్. గట్టిగా చెప్పు. మై ఫ్యామిలీ. మై ఫ్యామిలీ. ఇలా చూపించు. మై ఫ్యామిలీ. మై ఫ్యామిలీ. వెరీ గుడ్. కొంచెం ఇప్పుడు నేను చూసారు ఇక్కడ నుంచి చెప్పు. మై ఫ్యామిలీ. ఫ్యామిలీలో ఎవరుంటారు? గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, ఫాదర్, మదర్. ఇంకెవరున్నారు? మావయ్య కూడా ఉన్నారు కదా నీకు. అంకుల్, మై అంకుల్, మై
ఫ్యామిలీ. My family. కూర్చో. గుడ్ హ్యాబిట్స్ అంటే మంచి అలవాట్లు. మంచి అలవాట్లు అంటే ఏంటి? పొద్దున్నే త్వరగా లేవటం, బ్రష్ చేయటం, స్నానం చేయటం, మంచి ఆహారం తినటం, ఇవన్నీ కూడా గుడ్ హ్యాబిట్స్. పొద్దున్నే త్వరగా లేవాలి. ఏం చేయాలి? పొద్దున్నే త్వరగా లేవాలి. ఇంగ్లీష్ లో ఏమనాలి? గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే పొద్దున్నే త్వరగా లేవాలి. అది మంచి అలవాటు, గుడ్ హ్యాబిట్ అన్నమాట. తర్వాత ఏం చేయాలి? బ్రష్ యువర్ టీత్. చందన్ చెప్పాడు ఏంటమ్మా? బ్రష్ యువర్ టీత్. అంటే పళ్ళను రోజుకి 2 సార్లు తోముకోవాలి. అది మంచి అలవాటు. పొద్దున్న లేచిన వెంటనే పళ్ళు తోమాలి, సాయంత్రం కూడా పళ్ళు తోముకోవాలి. అది గుడ్ హ్యాబిట్. ఏం చేయాలి? పళ్ళను ఏం చేయాలి? పళ్ళు 2 సార్లు తోముకోవాలి. ఉదయం సాయంత్రం కూడా తోముకోవాలి. ఉదయాన్నే ఏమంటారు? మార్నింగ్ అంటారు. సాయంత్రం ఈవినింగ్ అంటారు. ఏం చేయాలి? మార్నింగ్ ఈవినింగ్ కూడా పళ్ళు బాగా తోముకోవాలి. ఇంగ్లీష్ లో ఏమనాలి దాన్ని? బ్రష్ యువర్ టీత్. ఇలా చూడు శ్రీవల్లి, బ్రష్ యువర్ టీత్. బ్రష్ యువర్ టీత్. అదంటే పళ్ళను 2 సార్లు తోముకోవాలని అర్థం. అది గుడ్ హ్యాబిట్. తర్వాత ఏం చేయాలి? టేక్ బాత్ ఎవ్రీ డే. ఏంటి చెప్పండి? అరే చెప్పు. అంటే ప్రతిరోజు అది కూడా గుడ్ హ్యాబిట్. తర్వాత స్నానం చేసి ఏం చేయాలి? కూమ్ యువర్ hair neatly. Comb your hair neatly. Comb అంటే దువ్వున. Comb అంటే దువ్వున. Hair అంటే జుట్టు. చక్కగా తల దువ్వుకోవాలన్నమాట. ఏమన్నా ఇంగ్లీష్ లో? Comb your hair neatly. Comb your hair neatly. ఇది కూడా గుడ్ హ్యాబిట్ అన్నమాట. తర్వాత ఏం చేయాలి? డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అంటే నీటిని పుష్కలంగా అంటే బాగా ఎక్కువ తాగాలి. ఏం చేయాలి? వాటర్ ఎక్కువ తాగాలి. ఏం చేయాలి చెప్పండి? వాటర్ ఎక్కువ తాగాలి. దాన్ని ఆ మాటని ఇంగ్లీష్ లో ఏమనాలి? డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. చెప్పమ్మా. డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. అందరూ చెప్పండి. వాటర్. తర్వాత ఏం చేయాలి? ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. ఆహారం తినాలి. ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి? ఈట్ హెల్దీ ఫుడ్. ఈట్ హెల్దీ ఫుడ్. శ్రీవల్లి చెప్పు. ఈట్ హెల్దీ ఫుడ్. ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. తర్వాత గో టు బెడ్ ఆన్ టైం. గో టు బెడ్ ఆన్ టైం అంటే సమయానికే, సరైన సమయానికే నిద్రపోవాలి. సుసన్న సరిగ్గా కూర్చోవాలి. క్లాస్ కూర్చుంటే ఎలా కూర్చోవాలి? చదువుకునే చదువుకునే రూము క్లాసు అంటే ఎలా కూర్చోవాలి? పిల్లలు స్టూడెంట్స్, మీరు స్టూడెంట్సేనా? మరి ఎలా కూర్చోవాలి? అలా కూర్చుంటారా? ఇంటి దగ్గర కూర్చున్నట్టు మటం వేసుకో. క్లాస్లో కూర్చుంటప్పుడు డిసిప్లైన్డ్గా కూర్చోవాలి. కూర్చో శర్మిలా. వచ్చు శర్మిలాకి వచ్చి బాగా కూర్చుంటారు. కూర్చోమ్మా శర్మిలా.
కూర్చోవాలి. మటం వేసుకోవాలి. మాట వినాలి. వచ్చు సర్లకి వేసుకోమ్మా మటం వేసుకో. అలా కూర్చో. నేను చూడాలి గమ్ము సాగట్లేదా? కూర్చో. ఇలా కూర్చో. అయితే ఓపెన్ చేయి. లేదు సాగదు సాగదు పాపం అందుకనే కూర్చోట్లేదు. ఇలా చేయి, ఓపెన్ చేయి. ఇది ఉంది కదా, ఇది వెనక్కి తిప్పు. కూర్చున్నారా? ఓకే, ఇప్పుడు చూడండి. స్టాండర్డ్ ఈస్ అటెన్షన్. స్టాండర్డ్ ఈస్ అటెన్షన్. స్టాండర్డ్ ఈస్ అటెన్షన్. ఓకే, నమస్కారం పెట్టండి. గాడ్ బ్లెస్ మమ్మీ, గాడ్ బ్లెస్ డాడీ, గాడ్ బ్లెస్ టీచర్, help us always to make them happy. God bless mommy, God bless daddy, God bless teacher, help us always to make them happy.